హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్ని. ఈరోజు వీడియోలో మనం ఇటుకలనేవి ఎలా తయారు చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా అందరికీ తెలిసి విషయము, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ అన్నీ తెలియని రూల్ ఏం లేదు. అలాగే వాటికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటివని, అవి ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా చూద్దాం. అలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళకి వచ్చే డిసీజెస్ కూడా చూద్దాం ఈ వీడియోలో మనము. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడైతే మనకు పెద్ద గుంతలో వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఎందుకంటే పైన ఉన్న బంకమట్టిని ఆ వాటర్లో వేసి మెత్తగా తొక్కుతారు. ఇలా తొక్కడం వల్ల ఏమైందంటే మనం ఇటుకలు చేయడం కొంచెం స్మూత్గా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉండదు. సో వాళ్ళు ఏంటంటే ఈ మట్టిని ఈ నీళ్ళలో వేసి కాళ్ళతో మెత్తగా తొక్కిన తర్వాత అది సెపరేట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఉండే మొత్తం బంకమట్టి మొత్తము మెయిన్ మెటీరియల్ ఇదే అనమాట. దీని తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు కర్రలు కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే ఇటుకలు తయారు చేసిన తర్వాత పెద్ద బట్టిలాగా వేస్తారు. అవి వేసి కింద మంట పెట్టడానికి కర్రలను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల అయితే వీటిని చిల్ల కర్రలు అంటారు, కొన్ని ప్లేస్లో అయితే కొన్ని కంపకార కర్రలు కూడా అంటారు. దీని తర్వాత మనకి ఇక్కడ వరి పొట్టు అని కనిపిస్తుంది. వరి పొట్టు ఎందుకంటే ఈ ఇటుకలు అనేది గట్టిగా ఉండడం కోసం వాటిని మిక్స్ చేసి ఆ మట్టిలో ఈ వరి పొట్టు కూడా మిక్స్ చేసి ఇటుకలు అనేది తయారు చేయడం జరుగుతుంది. సో అందుకనే ఈ వరి పొట్టుకు ఉపయోగపడుతుంది. ఇంకా మన తర్వాత మెటీరియల్ వచ్చి ఇది బొగ్గు ఫ్రెండ్స్. చూడండి, ఇది కంకర్లా ఉంది, బ్లాక్ బొగ్గు అనమాట. ఇదిగో ఇటుకల్లో ఉపయోగిస్తారు మంట వేసేటప్పుడు. ఎక్కువ కాలకుండా ఈ బొగ్గును ఉపయోగిస్తారు అన్నమాట. ఎక్కువ కాలితే మళ్ళీ ఇటుకలు కాలిపోతాయి, అందుకని వీటిని పెట్టి కాల్చడం జరుగుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ బ్లాక్గా పొడిగా ఉంది కదా, ఇది వరి పొట్టిని కాల్చిన పొట్టి. ఈ పొడి ఎందుకంటే ఇటుక తయారు చేసిన తర్వాత వాటిపైన జల్లడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే స్ట్రాంగ్నెస్ కోసం అంట. మనకు కూడా తెలియనంత ఐడియా లేదు. సో ఈ బ్లాక్గా ఉండే పొడిని అనేది ఇటుక తయారు చేసిన తర్వాత వాటిపైన జల్లుతారు. చల్లిన తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత వీటిని బయటకు తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు స్టార్టింగ్లో ఇటుకలు అనేవి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాము. ఈ ఇటుకలు అనేవి ఇప్పుడు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో మీకు నేను వీడియోలో చూపిస్తాను. మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ తయారు చేస్తున్నారు వాళ్ళు. సో వాటి ఉపయోగించే చెక్కలు ఏంటి, అవి ఎలా తయారు చేస్తారని మనం చూద్దాం. ఇప్పుడు ఎంత వెళ్తున్నాం ఇప్పుడు ఆ ప్లేస్కే. ఇక్కడైతే చాలా మంది చిన్నపిల్లలు కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఎండలో అయితే చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని నేను చెప్పిన కింద పొడి జల్లు ఉన్నారని, ఇది ఇక్కడ కాల్చిన పొడి ఇటుకలు పని జల్లున్నారు చూడండి. సో చాలాసేపు ఆరిన తర్వాత వీటిని సపరేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ చూడండి, బంకమట్టిలో వరి పొట్టి కలిపి ఉన్నారు. మనం చెప్పాం కదా స్ట్రాంగ్నెస్ కోసమని, ఇలా బంకమట్టి కలిపేస్తున్నారు వీళ్ళు. ఇలా మిక్స్ చేసి ఇలా అయితే మనకు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చేస్తున్నారు చూడండి, ఇక్కడ అచ్చులు ఉపయోగించి సో బంకమట్టిని సో వాటిపైన లేబుల్ అయితే వేస్తున్నారు వాళ్ళు. ఒకసారి రెండింటిలో అయితే చేస్తున్నారు వీళ్ళు. సో అది మట్టి తీసుకున్నారు వాళ్ళు. సో మనం మిక్స్ చేసిన మట్టి మొత్తం అక్కడ వేసేసి మనకి ఇటుకలే తయారు చేస్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చేతులతో చేస్తున్నారు వాళ్ళు, మిషన్స్ ఏం వాడట్లేదు ఇక్కడ. మనకైతే ఇటుకలను తయారు చేశారు. తయారు చేసిన తిమ్మిన బ్లాక్గా జల్లారు కదా స్ట్రాంగ్నెస్ కోసమని. దీని తర్వాత ఏం చేస్తారో అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లడు దీన్ని సపరేట్ చేస్తున్నాడు, ఇటుకలు ఒకటి తీసి ఎండిపోయిన ఇటుకల మీద. అంటే అలా ఎందుకు కట్ చేస్తున్నాడు అంటే, అలా కట్ చేయడం వల్ల ఒక షేప్ అనేది వస్తుంది, అంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇటుక అనేది. సైడ్లో ఏమి ఉండకుండా మట్టి అంతా నీట్గా ఒక లెవెల్లో వస్తుంది. సో అందుకని ఆ పిల్లోడు ఆ చాకుతో దాన్ని కట్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు, చాలా షార్ప్గా ఉంటుంది ఆ షాకు. వెన్నీ తీయాలా ఇక్కడ ఉండేవన్నీ, తర్వాత నాకు కాల్చేది వీటిని. ఇప్పుడైతే మనకి ఇక్కడ బట్టి అనేది రెడీ చేయడం లేదు, ఇంతకుముందు రెడీ చేసి కాల్చింది మీకు నేను చూపిస్తున్నా. సో ఇదే అది కాల్చిన ఇటుకలు ఇవి. వీటిని సపరేట్ చేస్తారన్నమాట. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇటుకలు అనేవి. సో ఇక్కడ 2 బట్టలు కాల్చిన చూడండి, ఇవి కాల్ చేసిండ్రు. ఆ కింద హోళ్ళల్లో అయితే మనకు మంట పెడతారు. ఇక్కడ పనిచేసే వారికి అయితే వచ్చే ముఖ్యమైన 2 రకాల జబ్బులు ఏంటి ఫ్రెండ్స్, ముక్కు సంబంధిత వ్యాధులు అయితే వస్తాయి. ఎందుకంటే బంకమట్టి మిక్స్ చేసి కలిపి
ఇక్కడ చేయడం వల్ల పౌడర్ అనేది ముక్కల్లోకి వెళ్ళిపోయి వీళ్ళకి ఈ వ్యాధి అనేది వస్తుంది. ఇంకా వచ్చి ఇక్కడ వీళ్ళు పని చేసేటప్పుడు చేతికి గ్లౌజ్ తగిలించుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మట్టి అనేది ఇన్ఫెక్షన్ కలిగి చేతులు గోర్లు పగిలిపోవడం జరుగుతుంది. సో అందువల్ల వీళ్ళు పని చేసేటప్పుడు చేతికి గ్లౌజులు తగిలించుకొని పని చేస్తారు. సో ఎక్కడైతే వీళ్ళు చేతులతో చేస్తున్నారో సో ఇది కొంచెం ప్రమాదంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.